అందరికీ 2025 డిసెంబర్లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో వచ్చిన ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇవి మనకి 100 బిట్స్ వరకు ఉన్నాయి. చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో, చివరి వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది 37 డిగ్రీస్ సెల్సియస్. అయితే ఇది కెల్విన్ స్కేల్లో ఎంత ఉంటుంది అంటున్నారు. మనకు తెలుసు కదా, 1 డిగ్రీ సెల్సియస్ అనేటటువంటిది 273 కెల్విన్లకి సమానం. అప్పుడు 37 డిగ్రీల సెల్సియస్ అనేది దేనికి సమానం అవుతుందంటే 273 ప్లస్ 37. అప్పుడు మనకి 310 కెల్విన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నిజ వస్తువుకు నిజ మరియు మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరచగలిగే దృశ్య సాధనాలు ఏమిటి? నిజ వస్తువులకు అనమాట నిజ మరియు మిథ్యా ప్రతిబింబాలు రెండింటినీ ఏర్పరచగలిగేవి ఏంటి అంటే పుటాకార దర్పణము, కుంభాకార కటకం. పుటాకార దర్పణం మరియు కుంభాకార కటకం. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1 ఓంకి సమానమైనది ఏమిటి? 1 ఓంకి సమానమైనది 1 ఆంపియర్ విద్యుత్ విద్యుత్ గుండా 1 వోల్ట్ కరెంటు ప్రవహించితే దాన్ని ఓం అంటాం కదా. సో ఇక్కడ 1 వోల్ట్ బై 1 ఆంపియర్ అనమాట. నెక్స్ట్ వన్, ఇథనాల్ సోడియంతో జరిపేటటువంటి చర్యలో ఏర్పడే ఉత్పన్నాలు ఏమిటి? ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. C2H5ONA అలాగే H2 ఈ రెండు కూడా మనకి ఏర్పడతాయి అన్నమాట సోడియంతో చర్య పొందేటప్పుడు. నెక్స్ట్ వన్, రసాయన మార్పును సూచించనిది ఏమిటి? రసాయన మార్పుని సూచించనిది మనకి కర్రతో మండించడం రసాయన మార్పే, ఇనుము తుప్పు పట్టడం కూడా రసాయన మార్పే, ఆహారం జీర్ణం కావడం కూడా రసాయన మార్పే. ఈ మైనాన్ని కరిగించడం అనేది రసాయన మార్పు అయితే కాదు. నెక్స్ట్ వన్, సోడా నీరు ద్రవంలో వాయువు. సోడా నీరు అనేది ద్రవంలో వాయువు అయితే టింక్చర్ అయోడిన్ అనేది దేనికి సంబంధించి కొలైడ్స్ వస్తాయి కదా, అందులో మనకి సంబంధించింది అనమాట ఇది. సోడా నీరు ద్రవంలో వాయువు అయితే టింక్చర్ అయోడిన్ అనేది మనకి ద్రవ పదార్థంలో ఘన పదార్థానికి సంబంధించినది. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాక్యాలలో సరికాని వాక్యం. ఇక్కడ వివిక్త కక్ష్యల్లో తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్ శక్తిని వెలువరించదు. 1 మూలక ఐసోటోపులు ఒకే పరమాణు సంఖ్యను కలిగి ఉంటాయి. ఈ రెండు కూడా సరి అయినవే. ఐసోబార్లలో సమాన సంఖ్యలో కేంద్రక కణాలు ఉంటాయి. ఇది కూడా సరి అయినది. 1 మూలక పరమాణు వ్యాసార్థం దాని కేంద్రక వ్యాసార్థానికి 10⁵ రెట్లు తక్కువగా ఉంటుంది అనేది రాంగ్ అన్నమాట. మీథేన్ అణువులో బంధంలో పాల్గొనేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య. మీథేన్ అణువులో బంధంలో పాల్గొనే ఎలక్ట్రాన్ల సంఖ్య 8. నీలి రంగులోని కాపర్ సల్ఫేట్ ద్రావణానికి కొన్ని జింకు చుక్కలు కలపబడ్డాయి. ఈ చర్యకు సంబంధించి సరి అయిన పరిశీలనలు ఏమిటి? అలా కలపబడినప్పుడు ఏం జరుగుతుందంటే జింక్ కాపర్ సల్ఫేట్ ద్రావణము నుండి కాపర్ను స్థానభ్రంశం చెందిస్తుంది. ఇక్కడ స్థానభ్రంశం చర్య అనేది జరుగుతుంది. అలాగే నీలిరంగు ద్రావణం అనేది రంగును కోల్పోతుంది. ఈ రెండు కూడా జరుగుతాయి. సో ఇక్కడ A and D ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు మండుతున్న లేదా జ్వాల లేకుండా కాలుతున్న బొగ్గుల కుంపటి గల మూసి ఉన్న గదిలో నిద్రించవద్దు అని సలహా ఇచ్చాడు. ఎందుకు అలాంటి సలహా ఇచ్చారు అంటే బొగ్గు అసంపూర్ణ దహనం వల్ల మనకి కార్బన్ మోనాక్సైడ్ అనేటటువంటి వాయువు విషవాయువు అనేది వెలువడుతుంది కాబట్టి, CO అనే విషవాయువు వెలువడుతుంది కాబట్టి అలా సలహా ఇచ్చారు, ప్రాణాంతకమైనది కాబట్టి. నెక్స్ట్ వన్, చీమ కుట్టినప్పుడు ఆమ్ల ప్రభావంను తటస్థీకరించుటకు రుద్దవలసినవి ఏంటి? రుద్దాలి అంటే తేమతో కూడినటువంటి బేకింగ్ సోడా అలాగే జింక్ కార్బోనేటు ఈ రెండింటిని మనం రుద్దాలి. సో A and B ఈజ్ ద రైట్ ఆన్సర్. జడత్వమునకు కొలత యొక్క ప్రమాణాలు ఏమిటి? జడత్వమునకు కొలత యొక్క ప్రమాణాలు కిలోగ్రామ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 12 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల వస్తువు ఈ ఎత్తుకు చేరిన తర్వాత 480 జౌల్స్ స్థితిశక్తిని పొందుతుంది. సో ఇక్కడ మనకి స్థితిశక్తి మనకి ఎంత ఎత్తుకు పోయినప్పుడు అని అడుగుతున్నారు కదా. సో H అనేటటువంటిది అడిగారు. H కావాలంటే మనం ఏం చేయాలంటే స్థితిశక్తి బై mg అనేటటువంటిది వేసుకోవాలి. అప్పుడు మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది.
సో ఎంజీహెచ్ ఈక్వల్స్ టు స్థితిశక్తి కాబట్టి స్థితిశక్తి ఫార్ములా ఏంటి ఎంజీహెచ్ కాబట్టి అందులో హెచ్ కావాలంటే స్థితిశక్తి బై ఎంజీ. ఇప్పుడు స్థితిశక్తి అనేది మనకి 480 అనేది వచ్చింది కాబట్టి సో ఎంజీ ఇక్కడ జీ ఇచ్చారు ఎం ఇచ్చారు సో 120 అనేటటువంటిది మనం వేసుకుంటే ఆన్సర్ 4 అనేటటువంటిది వస్తుంది. 4 మీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పుటాకార దర్పణం ముందు దాని ధ్రువం మరియు నాభి మధ్యలో ఒక నిజ వస్తువును ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు ఏమిటి? మిథ్యా ప్రతిబింబం, రుద్ధీకృత ప్రతిబింబం, నిటారైన ప్రతిబింబం, ఈ మూడు కూడా ఏర్పడతాయన్నమాట. అమ్మీటర్ మరియు వోల్ట్ మీటర్లను వలయంలో కలిపేటటువంటి సరి అయిన విధానం ఏమిటి? అమ్మీటర్ మరియు వోల్ట్ మీటర్లను వలయంలో కలిపేటప్పుడు శ్రేణి సంధానం లేదా సమాంతర సంధానం రెండూ కూడా మనం చేయవచ్చు. ఫస్ట్ శ్రేణి సంధానం, తర్వాత సమాంతర సంధానం. నెక్స్ట్ వన్, విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి పొడవైన తిన్న సోలనాయిడ్ లోపల ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రం. ఎటువంటి అయస్కాంత క్షేత్రం వస్తుందంటే అన్ని బిందువుల వద్ద ఒకేలా ఉంటుంది, ఒకే విధమైన అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, థర్మిట్ చర్యకు సంబంధించనిది. థర్మిట్ చర్యకు సంబంధించినది. థర్మిట్ చర్య అనేది ఐరన్ ఆక్సైడ్ అల్యూమినియంల మధ్య జరిగే చర్య. లోహము ద్రవ స్థితిలో లభిస్తుంది. రైలు పట్టాలను అతికించడానికి ఉపయోగిస్తారు ఈ చర్యను. ఇది ఉష్ణ మోచక చర్య. సో ఇక్కడ ఉష్ణ గ్రాహక చర్య అన్నారు కాబట్టి ఇది కాదన్నమాట. 2 కార్బన్ పరమాణువులు ఉన్నటువంటి ఒక సమ్మేళనంలో ఆ కార్బన్ల మధ్య ద్విబంధములు ఉన్నది. ఆ సమ్మేళనం యొక్క ఫార్ములా ఏమిటి? C2H4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇక్కడ చూస్తే ఘన ద్రవ పదార్థాలతో పోలిస్తే వాయువులు అధిక సంపీడ్యతను చూపిస్తాయి. వాయువులు ఇతర వాయువులోనికి అధిక వేగంగా వ్యాపించేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాయి. సో ఇక్కడ మనకి రెండూ కూడా సరి అయినవే, బోత్ ఆర్ కరెక్ట్. ఒక మూలకంలోకి KLM కర్పరాలలోని ఎలక్ట్రాన్ల సంఖ్య వరుసగా 2, 8, 6 అయిందంట. దాని యొక్క సంయోజకత ఎంత? అవుతుందంటే 2 అవుతుందన్నమాట. 2. క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. సమయోజనీయ సమ్మేళనాలకు ద్రవీభవన మరియు బాష్పీభవన స్థానాలు తక్కువ అన్నారు. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. మరి సంయోజనీయ సమ్మేళనంలో అణువుల సంఖ్య అంతరానుక బలాలు బలహీనంగా ఉంటాయి అన్నారు. రెండూ కూడా మనకి ఇక్కడ సరైనది. సో ఆర్ అనేది ఏకి సరైన ఎక్స్ప్లెనేషన్ కూడా అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాణిని జతపరచాలి. ఇక్కడ చూస్తే థర్మోప్లాస్టిక్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, బేకలైట్, మేలమైన్ అనేవి ఇచ్చారు. ఇక్కడ చూస్తే థర్మోప్లాస్టిక్ అనేది మనకి వేడి చేసినప్పుడు రూపం కోల్పోయి వంచుటకు వీలవుతాయి థర్మోప్లాస్టిక్ అనేవి. మరి థర్మోసెట్టింగ్ అయితే మాత్రం అసలు వంచలేము వాటిని. సో ఇక్కడ 3 ఫస్ట్ది. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అనేది వేడి చేసినప్పటికీ కూడా అసలు మెత్తబడవు, వంచలేము. బేకలైట్ అనేది విద్యుత్ స్విచ్లు, వంటపాత్రల తయారీకి ఉపయోగిస్తారు, వంటపాత్రల యొక్క పీడులు, కుక్కర్లు అట్లాంటివి. మేలమైన అనేది ఫ్లోర్ టైల్స్, వంట సామాగ్రి తయారీలో కూడా ఉపయోగిస్తారు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సిఎన్జికి సంబంధించి సరికాని వాక్యం. దీన్ని విద్యుదుత్పత్తికి ఉపయోగిస్తారు సిఎన్జిని. మరి రవాణా వాహనాలకు ఇంధనంగా కూడా ఉపయోగిస్తున్నారు. స్వచ్ఛమైన ఇంధనం. కెలోరిఫిక్ విలువ అనేది హైడ్రోజన్ కంటే తక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ ఎక్కువ అన్నారు కాబట్టి ఇది సరికాదు. నెక్స్ట్ వన్, స్వేదన జలంలో లిట్మస్ సూచిక యొక్క రంగు ఏంటి? స్వేదన జలంలో లిట్మస్ సూచిక యొక్క రంగు ఎలా ఉంటుందంటే ఊదా రంగులో ఉంటుంది. నిశ్చల స్థితిలో ఉన్నటువంటి ఒక వస్తువుపై ఏ కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ బలం ప్రయోగించినప్పుడు అది కదలడం ప్రారంభించింది. అయితే ఆ వస్తువు యొక్క స్థైతిక ఘర్షణ విలువ, స్థైతిక ఘర్షణ ఏమవుతుందంటే ఏ న్యూటన్స్ అవుతుందన్నమాట. ఏ న్యూటన్స్. స్ప్రింగ్ త్రాసులో కొలిచినప్పుడు 1 కిలోగ్రామ్ చక్కెర భారం భూమిపై ఈ ప్రాంతం వద్ద ఎక్కువగా ఉంటుంది. అంటే ద్రవ్యరాశి అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే ధృవాల వద్ద అధికంగా చూపిస్తుంది అన్నమాట.
భారం అనేది ధ్రువాల వద్ద అధికంగా చూపిస్తుంది. ఒక వస్తువు యొక్క స్వేచ్ఛా పతనంలో ఏం జరుగుతుందంటే స్థితిశక్తి తగ్గుతుంది, గతిశక్తి పెరుగుతుంది. స్థితిశక్తి తగ్గుతుంది, గతిశక్తి పెరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాల సరి అయిన క్రమాన్ని సూచించాలి. క్రింది వాక్యాల సరి అయిన క్రమం. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఒక బీకర్లో కొంచెం వేడి నీళ్ళని తీసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ థర్మామీటర్ను నీటిలో ముంచాలి. నెక్స్ట్ పాదరస మట్టం నిలకడగా మారే వరకు వేచి ఉండి ఉష్ణోగ్రతను నమోదు చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు థర్మామీటర్ నీటిలో నుండి బయటికి తీయాలి. సో ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఒక కటక సామర్థ్యం అనేది +5.0 డయాప్టర్లు అనమాట. 5.0 డయాప్టర్స్ అయితే అది దేనికి సంబంధించింది? అది ఏమవుతుంది అంటే 20 సెంటీమీటర్ల నాభ్యంతరం గల కుంభాకార కటకం అయి ఉంటుందన్నమాట. దాని కటక సామర్థ్యం +5.0 డయాప్టర్లు అయితే. నెక్స్ట్ వన్, ఒక కూలుంబ్ ఆవేశం అనేది ఎన్ని ఎలక్ట్రాన్లకు సమానం? ఒక కూలుంబ్ ఆవేశం అనేది 6 × 10⁸ ఎలక్ట్రాన్లకు సమానం. విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక సమాంతర తీగ తూర్పు కొన నుండి చూసినప్పుడు అయస్కాంత క్షేత్ర దిశ తీగ యొక్క లంబతలంలో సవ్య దిశలో తిరుగుతున్నది. తీగలో విద్యుత్ ప్రవాహ దిశ అనేది తూర్పు నుండి పడమరకే ఉంటుందన్నమాట. విద్యుత్ ప్రవాహ దిశ తూర్పు నుండి పడమరకే ఉన్నట్లు. ఈథీన్లో ఉన్నటువంటి సంయోజనీయ బంధాల సంఖ్య 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ పొరలో అలజడి కారణంగా భూకంపాలు వస్తాయి. ఏ పొరలో అలజడి కారణంగా భూకంపాలు వస్తాయంటే భూపటలంలో అలజడి కారణంగానే భూకంపాలు వస్తాయి. అరచేతిలో ఒక స్పూన్ ఎసిటోన్ను తీసుకున్నాం. దీనికి సంబంధించినటువంటి సరి అయిన పరిశీలనలు. ఎసిటోన్ అనేటటువంటిది మనకి చల్లగా అనిపిస్తుంది. మనం అంటే నెయిల్ పాలిష్ కానీ ఇట్లాంటిది మనం చేతిలో ఎసిటోన్ కానీ తీసుకుంటే ఒక్కసారిగా మనకి చల్లగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే అది బాష్పీభవనం చెందుతుంది, అంటే ఆవిరిగా మారిపోయి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ A and D ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఏక పరమాణుకం అనేది హీలియం. ఏక పరమాణుకం హీలియం అయితే 3 పరమాణుకం అనేది ఏక పరమాణుకం హీలియం అయితే 3 పరమాణుకం అనేది ఓజోన్ O3. ఓకేనండి. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలకు సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ చూస్తే మెగ్నీషియం 2 ఎలక్ట్రానులను కోల్పోయి Mg2+గా మారుతుంది. 2 ఎలక్ట్రాన్లు కోల్పోయి మరియు ఎల్ కర్పరంలో అష్టకం అనేది పొందుతుంది. అలాగే క్లోరిన్ అనేది ఒక ఎలక్ట్రాన్ని గ్రహించి Cl- మారుతుంది మరియు M కర్పరంలో అష్టకం పొందుతుంది. ఇక్కడ మనకి రెండూ కూడా సరి అయినవి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చల్లని నీటిలో తీవ్రమైన చర్యనిచ్చే లోహాల జత ఏమిటి? చల్లని నీటిలో తీవ్రమైన చర్యనిచ్చే లోహాల జత పొటాషియం మరియు సోడియం పొటాషియం. నెక్స్ట్ వన్, కోకు కోల్ గ్యాస్ వీటి నుంచి ఇచ్చారు బిట్టు చూస్తే ఇక్కడ కోక్ అనేటటువంటిది స్టీలు తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, కోల్ గ్యాస్ అనేది ఇంధనంగా ఉపయోగిస్తారు, గ్యాస్ కదా. కోల్ తార్ అనేది నాఫ్తలిన్ ఉండల తయారీకి ఉపయోగిస్తారు. బిట్మెన్ అనేది రోడ్ల తయారీకి ఇటీవల ఉపయోగిస్తున్నారు. ఇంతకుముందు కోల్ తార్ ఉపయోగిస్తే ఇప్పుడు రోడ్లు వేయడానికి బిట్మెన్ ఉపయోగిస్తున్నారు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. పెరుగు, లాక్టిక్ ఆమ్లం, పాలకూర. పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటే పాలకూరలో ఏముంటుంది? ఆక్సాలిక్ ఆమ్లం. అక్రమాకార ఘనపదార్థం యొక్క ఘనపరిమాణాన్ని కొలవడానికి దీనిని ఉపయోగిస్తారు. కొలజాడి. అక్రమాకార ఘనపదార్థం యొక్క ఘనపరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించేది కొలజాడి. ఇసుక కానీ పంచదార కానీ వాటి యొక్క ఘనపరిమాణం తెలుసుకోవాలంటే కొలజాడీలను ఉపయోగిస్తాం. ఒక వస్తువు 4 సెకండ్లలో 16 మీటర్లు ప్రయాణించింది. ఆ తర్వాత 2 సెకండ్లలో మరో 16 మీటర్లు ప్రయాణిస్తే ఆ వస్తువు యొక్క సగటు ఒడి ఎంత? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 5.33 మీటర్/సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, M1 ద్రవ్యరాశి గల తుపాకీని కాల్చినప్పుడు
M2 ద్రవ్యరాశి గల బుల్లెట్ అనేది వెలువడింది. తుపాకీ మరియు బుల్లెట్లు పొందినటువంటి త్వరణాలు వరుసగా A1 A2లు అయితే మరి ఇక్కడ ఏ సూత్రాన్ని తృప్తిపరుస్తుంది అని చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. M1/M2 ఈక్వల్స్ టు A2/A1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలక్ట్రోప్లేటింగ్కు సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏమిటి? ఎలక్ట్రోప్లేటింగ్ రుణ ఎలక్ట్రోడ్ వద్ద ద్రవ్యరాశి అనేటటువంటిది పెరుగుతుంది. రుణ ఎలక్ట్రోడ్ వద్ద ద్రవ్యరాశి పెరుగుతుంది. ద్రవ్యరాశి గల వస్తువు యొక్క వేగం రెట్టింపు అయితే దాని యొక్క గతిశక్తి ఏమవుతుంది? వేగం రెట్టింపు అయిందనుకోండి, గతిశక్తి 4 రెట్లు పెరుగుతుంది. కాంతి కిరణము గాలి నుండి వక్రీభవన గుణకం 1.5 గల గాజులోనికి ప్రవేశిస్తుంది. అయితే గాజులో కాంతి యొక్క వడి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 × 10⁸ సెంటీమీటర్ పర్ సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, విద్యుత్ బల్బు ఫిలమెంట్ అయితే విద్యుత్ పొయ్యి ఏమవుతుందంటే ఎలిమెంట్. విద్యుత్ బల్బు ఫిలమెంట్, విద్యుత్ పొయ్యిలో ఏముంటుందంటే ఎలిమెంట్. బి, బాహ్య సమ అయస్కాంత క్షేత్రంలో ఎల్ పొడవు గల తిన్నని వాహకం గుండా స్థిర విద్యుత్ ఐ అనేటటువంటిది ప్రవహిస్తుంది. దానిపై పనిచేసే బలం అనేది ఎఫ్. అయితే ఈ క్రింది ఏ సూత్రాన్ని తృప్తిపరుస్తుంది అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎల్ పొడవు గల సన్నని వాహకం గుండా ప్రయాణించేటటువంటి స్థిర విద్యుత్తు ఐ అయితే ఎల్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఎఫ్ ఇంటూ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ ఆఫ్ ఎఫ్ ఇంటూ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాపనోన్ అనేది దేనికి ఉదాహరణ? ప్రాపనోన్ అనేది కార్బాక్సిలిక్ ఆమ్లంకి ఉదాహరణ. పిడుగుపాటు సమయంలో ఇది సురక్షితమైనటువంటి ప్రదేశం. పిడుగుపాటు సమయంలో సురక్షితమైన ప్రదేశం తక్కువ ఎత్తు కలిగినటువంటి ఇల్లు. పదార్థము యొక్క భౌతిక మార్పులో మారని ధర్మం ఏంటి? పదార్థం యొక్క భౌతిక మార్పులో ఏ మార్పు అనేది మారదు అంటే స్థితి అనేది మారదు. ద్రావణ ద్రవ్యరాశి శాతాన్ని ఇలా వ్యక్తపరుస్తారు. ద్రావణం యొక్క ద్రవ్యరాశి శాతాన్ని మోల్స్లో వ్యక్తపరుస్తాం. మోల్స్. ప్లమ్ పుడ్డింగ్ నమూనా గ్రహమండల నమూనా రూదర్ఫర్డ్ రూపొందిస్తే ప్లమ్ పుడ్డింగ్ నమూనా అనేది ఎవరు తెలియజేశారు అని. ఇక్కడ సో నీల్స్ బోర్ అనమాట. పుచ్చకాయ నమూనా అంటాం కదా, సో నీల్స్ బోర్. నెక్స్ట్ వన్, సోడియం కిరోసిన్లో నిల్వ చేస్తే మరి నీటిలో నిల్వ చేసేది ఏమిటి? సోడియంని కిరోసిన్లో నిల్వ చేస్తే నీటిలో నిల్వ చేసేది ఏమిటి అంటే ఫాస్ఫరస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నీటిలో ఉన్నటువంటి పేపరు కప్పును వేడి చేస్తున్నప్పుడు విద్యార్థి ఈ పరిశీలనలను చేశాడు. అయితే క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. కాగితం కప్పునకు సరఫరా చేయబడినటువంటి ఉష్ణ వహనం ద్వారా నీటికి బదిలీ చేయబడుతుంది. అలాగే నీరు ఉండడం వల్ల కాగితం జ్వలన ఉష్ణోగ్రతకు చేరుతుంది. సో ఇక్కడ మనకి బోత్ ఆర్ రైట్ ఆన్సర్స్ అండి. రెండు కూడా ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక బీకర్లో కొద్ది పరిమాణంలో గల కాపర్ ఆక్సైడ్కు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంను నెమ్మదిగా కలపడం వలన ఏర్పడే సమ్మేళనం యొక్క రంగు ఏంటి? ఏ రంగు ఏర్పడుతుందంటే లేత పసుపు రంగు అనేది ఏర్పడుతుంది. ఒక వస్తువుచే ఆక్రమించబడిన సమతల విస్తృతి యొక్క కొలత ఏమిటి? సమతల విస్తృతి యొక్క కొలత వైశాల్యము అంటారు దాన్ని. కారు చలనానికి వ్యతిరేక దిశలో బ్రేకులు చేసిన తర్వాత కారు 5 మీటర్/సెకండ్ రుణ త్వరణంతో ప్రయాణించి ఆగిపోవుటకు 2 సెకండ్ల సమయం తీసుకుంటే ఆ సమయంలో కారు ప్రయాణించినటువంటి దూరం ఎంత? 10 మీటర్స్ అన్నమాట. 10 మీటర్స్. నెక్స్ట్ వన్, 40 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల ఒక అబ్బాయి 400 న్యూటన్ల బలాన్ని భరించగల త్రాడు సహాయంతో కొండెక్కుతున్నాడు. అతడు సురక్షితంగా ఎక్కడానికి కావలసిన గరిష్ట త్వరణం ఎంత? 100 సెంటీమీటర్/సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
ఒక బల్బు 10 సెకన్లలో 100 జౌళ్ల విద్యుత్ శక్తిని వినియోగించుకుంది. అయితే దాని యొక్క క్రింది ప్రవచనాలను చదివి సరియైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఒక రైతు క్షారయుతంగా ఉన్నటువంటి తన వ్యవసాయ క్షేత్రంలో నేలకు కంపోస్టుతో చికిత్స చేశాడు. మితిమీరిన రసాయన ఎరువులు వాడడం వల్ల నేల క్షారయుతం అవుతుంది. సో ఇక్కడ మనకి నేల అనేటటువంటిది ఆమ్లయుతం అయిపోద్ది. సో ఇక్కడ మనకి రెండోది సరికాదు, ఫస్ట్ది అనమాట సరి అయినది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక గాజు లేదా లోహపు పాత్రలో నీటిని నెమ్మదిగా వేడి చేసేటటువంటి కృత్యంలో మనం పాత్ర లోపల చిన్న చిన్న గాలి బుడగలను గమనించవచ్చు. ఈ కృత్యం దేన్ని సూచిస్తుంది? దేన్ని సూచిస్తుందంటే గాలి అనేది నీటిలో కరిగి ఉంది అనే దాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ వన్, ఒక క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. విద్యుత్ తీగలు ప్లాస్టిక్ తొడుగులను కలిగి ఉంటాయి. ప్లాస్టిక్లు ఉత్తమ ఉష్ణ మరియు విద్యుత్ వాహకతను కలిగి ఉంటాయి అన్నారు. సో నిరోధకతను కలిగి ఉంటుంది, వాహకత కాదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 అనేది సరి అయినదే. రెండవది అసత్యం. ఫస్ట్ది సత్యం, రెండవది అసత్యం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కార్బన్ డైఆక్సైడ్ అణువులో గల ద్విబంధాల సంఖ్య. ఎన్ని ద్విబంధాలు ఉంటాయంటే 2 ద్విబంధాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్, ఎక్స్ అనేటటువంటి మూలక పరమాణు యొక్క ద్రవ్యరాశి సంఖ్య 23. అందులో న్యూక్లియన్ల అంటే కేంద్రక కణాల సంఖ్య ఎంత? 23 ఈజ్ ద రైట్ ఆన్సర్. 23. నెక్స్ట్ వన్, మంచు ద్రవీభవన స్థానం కెల్విన్ స్కేల్లో. మంచు యొక్క ద్రవీభవన స్థానం, మంచు గడ్డగా ఉన్నప్పుడు ద్రవీభవనం చెందిన దాని యొక్క ఉష్ణోగ్రత ఎలా ఉంటుందంటే 0 డిగ్రీసే ఉంటుంది. సో 0 డిగ్రీ సెల్సియస్ అనేది 273 కెల్విన్లకి సమానం కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇథైల్ ఆల్కహాల్లో ఉన్నటువంటి ప్రమేయ సమూహం యొక్క ఫార్ములా. ఇథైల్ ఆల్కహాల్లో ఉన్నటువంటి ప్రమేయ సమూహం ఫార్ములా ఏంటంటే 7 OH అనమాట. అది మైనస్ కాదు, బంధాన్ని అట్లా సూచిస్తాం కాబట్టి OH అనమాట. నెక్స్ట్ వన్, భర్జనము సల్ఫైడ్ ధాతువులు. సల్ఫైడ్ ధాతువులు భర్జనమైతే భస్మీకరణం అనేది దేనికి సంబంధించినది? భస్మీకరణం అనేది కార్బోనేట్ ధాతువులకు సంబంధించింది, కార్బోనేట్ ధాతువులు. నెక్స్ట్ వన్, ఒక బల్బు 220 వోల్ట్ల జనకం నుండి 1.6 ఆంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని గ్రహించిందంట. సో ఆ బల్బు యొక్క ఫిలమెంట్ యొక్క నిరోధం ఎంత? ఆ బల్బు ఫిలమెంట్ యొక్క నిరోధం ఎంత అంటే 1320 ఓములు అనమాట. 1320 ఓములు. ఎందుకంటే వోల్ట్స్ బై యాంపియర్స్ వేసుకుంటే మనకి 220/1/6 అంటే ఇక్కడ మనకి 6తో మల్టిఫికేషన్గా మారుతుంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వస్తువు యొక్క సమతల దర్పణపు ప్రతిబింబముల మధ్య దూరము 20 సెంటీమీటర్లు అయితే వస్తువు యొక్క దూరం 0.1 మీటర్ అనమాట. 0.1 మీటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బాష్పీభవనానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. బాష్పీభవనానికి సంబంధించి సరికాని వాక్యం. ఇది ఉపరితల దృగ్విషయం. మరి బాష్పీభవన రేటు గాలి వేగంపై ఆధారపడుతుంది. గాలి ఎక్కువగా ఉంటే బాష్పీభవనం, మనం బట్టలు ఆరబెట్టినప్పుడు కానీ ఇట్లాంటివి చూస్తాం కదా, గాలి ఎక్కువగా ఉంటే బాష్పీభవనం వేగంగా వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంటుంది. గాలిలో నీటి ఆవిరి పరిమాణం ఇదివరకే ఎక్కువగా ఉంటే బాష్పీభవన రేటు పెరుగుతుందన్నారు. నీటి ఆవిరి పరిమాణం ఎక్కువగా ఉంటే మరి బాష్పీభవనం తగ్గుతుంది. అంటే మంచుగా ఉన్నప్పుడు బట్టలు ఆరవు కదా, అట్లా అనమాట. ఉష్ణోగ్రతలో పెరుగుదలతో పాటు బాష్పీభవన రేటు పెరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది సరిగా లేదనమాట. నెక్స్ట్ వన్, స్పష్టమైన ప్రతిధ్వనులు వినాలంటే గాలిలో ధ్వనిజనకానికి అడ్డుగాడుకు మధ్య ఉండాల్సిన కనీస దూరం ఎంత అంటే 17.2 మీటర్స్ అనమాట. 17.2 మీటర్స్. నెక్స్ట్ వన్, 40 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతున్నటువంటి 100 కిలోగ్రాముల బైకును ఆపుటకు చేయవలసిన పని. ఎంత పని చేయాలి అంటే 80 కిలో జౌల్స్ పని అనేది చేయాలన్నమాట. ఇక్కడ మనకి పనికి సూత్రం ఏంటంటే ½ mv² కదా. ½ mv² ప్రకారం ½ ఇంటూ m అంటే మనకి 100 ఇచ్చారు, ఇంటూ
బి స్క్వేర్ అంటే ఇక్కడ మనకి ఇచ్చారు కదా, సో ఆ వి అనేటటువంటిది వి స్క్వేర్ అంటే ఏమవుతుంది మనకి 40 × 40 అంటే 1600 మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ వస్తుంది, సెకండ్ ఇన్వర్స్ 2 వస్తుంది. ప్రమాణాలు మనం పక్కన పెడితే మనకి ఇక్కడ 2తో 50 × 1600 అంటే మనకి 80,000 అనేది వస్తుంది. అందువల్ల మనము 80 కిలో జౌల్స్ కింద మనం దాన్ని కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ వన్, లోహాల నుండి గ్రీజును తొలగించుటకు ఉపయోగించేటటువంటి సమ్మేళనం ఏంటి? బ్రైన్ కలిగిన NaOHను ఉపయోగిస్తారు. డ్రై క్లీనింగ్ నందు ద్రావణిగా ఉపయోగించేటటువంటి పెట్రోలియం యొక్క అంశీభూతం ఏమిటి? పెట్రోలియం యొక్క అంశీభూతం ఏది అంటే పెట్రోల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నీటిలో కరిగినప్పుడు ఆల్కలీను ఏర్పరిచేటటువంటి ఆక్సైడ్ ఏమిటి? Na2O. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, Na2O. ఇప్పుడు చూస్తే అయానిక సమ్మేళనాలకు సంబంధించి సరికాని వాక్యం ఏమిటి? అయానిక సమ్మేళనాలకు సంబంధించి సరికాని వాక్యం ఏంటి అంటే గలన స్థితిలో అయానిక సమ్మేళనాలు మంచి విద్యుత్ వాహకాలు, మరి అయానిక సమ్మేళనాలు అనేవి అధ్రువ ద్రావణంలో కరుగుతాయి అన్నారు, ఇది సరికాదు. మరి ఇవన్నీ కూడా మనకి సరి అయినవే. అణుసాదృశ్యాన్ని ప్రదర్శించవు, దృఢమైనవి, ద్రవీభవన స్థానం అధికం, ఇవన్నీ కూడా మనకి సరి అయినవే. ఆప్షన్ 2 అనేది సరికాదన్నమాట. స్థిర కక్ష్య అనేటటువంటి భావనను ప్రతిపాదించిన వారు ఎవరు? స్థిర కక్ష్య అనే భావనను ప్రతిపాదించిన వారు నీల్స్ బోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అత్యల్ప ద్రవీభవన ఉష్ణోగ్రత కలిగినటువంటి లోహాల జత ఏది అంటే మనకి గాలియం మరియు సీసియం అనేవి రైట్ ఆన్సర్ అనమాట. గాలియం మరియు సీసియం. నెక్స్ట్ వన్, భూపలకల కదలికల వల్ల సంభవించేవి భూకంపాలు. నెక్స్ట్ వన్, కార్బాక్సిలిక్ ఆమ్లం ఆల్కహాల్ల మధ్య జరిగేటటువంటి చర్యలో సాధారణంగా ఏర్పడేటటువంటి ఉత్పన్నం ఏమిటి? సాధారణంగా ఏ ఉత్పన్నం ఏర్పడుతుంది అంటే ఎస్టర్ అనేటటువంటిది ఏర్పడుతుంది. తూర్పు వైపు ప్రక్షేపించినటువంటి ధనావేశ కణం అయస్కాంత క్షేత్రంచే దక్షిణం వైపుకు మళ్లించబడిందంట. అప్పుడు ఆ అయస్కాంత క్షేత్ర దిశ ఎట్లా ఉంటుంది? తూర్పు వైపు మళ్లించబడిన దాన్ని దక్షిణం వైపుకు మళ్లించబడితే దాన్ని అయస్కాంత క్షేత్ర దిశ ఎట్లా ఉంటుందంటే పైకి ఉంటుందన్నమాట. పైకి ఉంటుంది ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 సమాన నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు దాని ఫలిత నిరోధం విలువ x, వాటికి సమాంతరంగా కలిపినప్పుడు దాని ఫలిత నిరోధం విలువ y. అయితే x/y అనేటటువంటి వాల్యూ ఎంత వస్తుంది? x/y వాల్యూ ఎంత వస్తుందంటే 4:1 అనేటటువంటిది వస్తుంది. 4/1 అంటే 4:1 అనేటటువంటిది వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి గరిష్ట దూర బిందువు 5 మీటర్లు అయితే ఈ దృష్టి దోషాన్ని సవరించుటకు ఆ వ్యక్తి ఎటువంటి కటకాన్ని యూజ్ చేయాలంటే 5 మీటర్ల అభ్యంతరం గల పుటాకార కటకాన్ని యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వన్, సహజ సంవహనం నిప్పు నుండి వచ్చేటటువంటి పొగ అయితే బలాకృత సంవహనం అనేది దేనికి సంబంధించినది? హెయిర్ డ్రయర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక బల్బు 10 సెకనులలో 100 జౌల్ల విద్యుత్ శక్తిని వినియోగించుకుంటే దాని యొక్క సామర్థ్యం ఎంత? ఇప్పుడు మనకి ఎట్లా ఇచ్చారంటే కిలో వాట్స్లో ఆన్సర్ ఇచ్చారు. 1000 జౌల్స్ బై 10 అనేటటువంటిది వేస్తే మనకి పవర్ సామర్థ్యం వస్తుంది. సో దానికి ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి 100 వాట్స్ అనేటటువంటిది వచ్చింది కదా, 100 వాట్స్. సో ఈ 100 వాట్స్ అనేటటువంటి వాటిని మనం 100 వాట్స్ అనేది ఆన్సర్. అయితే ఈ 100 వాట్స్ని మనం కిలో జౌల్స్లో మార్చేటప్పుడు కిలో వాట్స్లో మారిస్తే 0.1 కిలో వాట్స్గా వస్తుంది. ఎందుకంటే దీన్ని 1000తో మనం డివిజన్ చేసుకున్నట్లయితే 0.1 కిలో వాట్స్ అనేది వస్తుందన్నమాట. 40 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల ఒక అబ్బాయి 400 న్యూటన్ల బలాన్ని భరించగల త్రాడు సహాయంతో కొండెక్కుతున్నాడు. అతడు సురక్షితంగా ఎక్కడానికి కావలసిన గరిష్ట త్వరణం ఎంత అని అడిగారు. సో ఇక్కడ మనకి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1000 centimeter per second ఈజ్ ద రైట్ ఆన్సర్.